నేను స్కూల్ నుంచి వచ్చేవరకు ఇంటి ముందు డోర్ దగ్గరికి వేసింది. మా అత్తయ్య గారు అరుస్తున్నారు అమ్మో అమ్మో అని. నేను వెళ్ళే వరకు బెడ్రూమ్ డోర్ పెట్టేసింది. తీసి చూసేవరకు కాళ్ళకి చేతులకి కట్లేసి ఉన్నాయి. తీసుకొచ్చేసి అన్ని ఇప్పేసి చూసుకున్నాను. అప్పటికి అన్ని బెడ్రూమ్లో అన్ని డోర్ తీసేసి అన్ని కింద పడేసి ఉన్నాయి వస్తువులు. ఇంట్లోకి మొత్తం అన్ని తీసుకొని పోయారు అని చెప్పారు. మొత్తం ఒక 18 తులాల దాకా పోయింది. నలుగురు వచ్చారు. ఒకళ్ళేమో యూనిఫామ్ లో వచ్చి అడిగారంట. క్యాష్ ఒక 10,000 దాకా. మీరు ఎవరంటే మేము ఏం చేయట్లేదండి, ఎంక్వైరీకే వచ్చాము, మిమ్మల్ని ఏం చెయ్యమని అన్నారు. సరే ఎంక్వైరీ అని చెప్పేసి నేను అన్నీ చెప్పిన, అదే పేర్లు చెప్పి వాళ్ళు అటు తిరిగారు. నేను ఇంట్లో పోతాను అంతే. వచ్చి గదాతో మళ్ళీ ఇద్దరు మనుషులు నాకు గట్టి పట్టుకొని పెట్టేశారు. చూస్తున్నా కానీ నాకు ఇంకేం తెలవలేదు. ఇక అయ్యోమయంగా లోనకి పోయినాం. లోనకి పోయిందే గుర్తుంది నాకు. ఇంకా ఆ తర్వాత తాళాలు ఇవ్వమన్నారు. ఇవ్వండి ఇంట్లో మీరు ఎవరు అసలు పోండి అవతలకి అన్నా నేను ఆ ఒక్క మాట. మరి ఆ తాళాలు ఎవరు తీసి ఇచ్చారో వాళ్ళే చూసుకున్నారా నేనే ఇచ్చానా ఇక నాకు తెలవలేదు. ఇక అది ఆ బీరువా తాళం కూడా మరి నేనే తీసానా వాళ్ళు తీసారా నాకు ఇంకేది తెలవలేదు. చూస్తున్నా కానీ నాకేం తెలవలేదు. మళ్ళీ గాజులు లాక్కున్నారు. నన్ను అంత ఒత్తిడికి ఇబ్బంది పెట్టారు. తిట్ట అనుకుంటే మూతది లూజ్ అయింది. లూజ్ అయిన తర్వాత అటు ఇటు తణుకులు ఆడితే కొద్దిగా లూజ్ అయింది. చేయబో అని ప్లాస్టర్ తీసుకున్నా. ఇక ఈ కట్లన్నీ నోటితో కొరుక్కుంటున్నా, కేకలు వేసుకుంటా ఎవరన్నా వస్తారని. కొరుక్కుంటానే ఉన్నా. అప్పుడే మా కాళ్ళు వచ్చింది. ఇటు తలుపు దగ్గర పెట్టిపోయారట, అది బేడం వేశారంట. తెలవదు. నేను ఇంకా మంచంలో ఉన్నా మా కాళ్ళు వచ్చినప్పుడు. కాళ్ళు కట్టారు కదా, ఎట్లా అడిగేయాత ఇది అడిగేది కాదు. మళ్ళీ ఆ కాళ్ళ చేతి ఒప్పుకోలేదు సరిగా. ఇంకా అప్పటికే కొరుకుతున్నా. అది ఒక కానిస్టేబుల్, ముగ్గురు మామూలు వాళ్ళు. తర్వాత మరి ఏం జరిగిందో ఇక నాకు తెలియదు. వాళ్ళకి 45 ఉంటాయి. 30-45 దాకా ఉంటాయి. మొత్తం మా అబ్బాయి అంత కారు ఉంటారు వాళ్ళు. ఇదేం లేదు. ముందు బీరువా తాళాలు ఇవ్వండి అన్నారు. నాకే సోయి లేదు. చూస్తున్నగా సోయి లేదు. మరి అవి బీరువా తాళాలు ఎట్ట తీసుకున్నారో ఎట్ట నేనే తీసిచ్చానా లేకపోతే నేనే తాళం తీసానా ఇక నాకేం తెలవలేదు. చూస్తున్నా కానీ నాకేం తెలవలేదు. ఇక అమ్మటే మళ్ళీ నోరు మూసి మంచం మీద పడేసి ప్లాస్టర్ పెట్టి చేతికి గట్టి కాళ్ళకు గట్టి దుప్పటి ముసుకేసి వాడు పక్కకు తిప్పి పైన కూర్చున్నాడు. నా పట్టు ఎన్నుకునేదా కూర్చొని గట్టిగా పట్టుకున్నాడు. తనుకొని అసలు తీయట్లే చేతులు. ఇక ఆ తర్వాత వాళ్ళు వెళ్ళేటప్పుడు బయడం పెట్టారంట. నాకు తెలియదు. 12 కరెక్ట్గా 12 అయింది అప్పుడు వాళ్ళు వచ్చినప్పటికి. వాళ్ళు అటు పోతున్నారు అనుకుంటా కదా, ఇంట్లోకి వచ్చారని నేను ఎట్ట అనుకుంటా. ఏ కారు వేసుకొని వచ్చారట, నేను చూడలే ఆ కారు. అది నా ఇంట్లోకి. ఇక ఎమ్మటే నా నోరు మూసారు ఇద్దరు వచ్చి. ఏం తెలవలేదు ఇక నాకు. తాడు లాక్కున్నారు అంటే అప్పుడేమీ అనిపించలేదు. బీరువా తాళాలు చూసుకొని ఇవన్నీ చూసుకున్నాక నాకు కొద్దిగా సోయ వచ్చింది. అప్పటికే పోయారు వాళ్ళు. నా ఒంటి మీద లాగుతుంటే ఏమొచ్చింది, చప్పుడైంది నాకు. కొరికారు తాడు. అప్పుడే నేను టీవీ ఆన్ చేసా. 12 అయింది. సీరియల్ చూసుకుంటాను. అయితే 12 అయింది. అట్లా కూర్చుంటాను. నాకు సోఫాలో రండి బయటికి రండి అన్నారు. వచ్చిన ఒక కానిస్టేబుల్, ముగ్గురు పెద్దోళ్ళు, నలుగురు వచ్చారు మొత్తం.
సరే అని ఏం చేస్తారు ఏంటి ఎంతమంది ఉంటారు ఇంట్లో అని అడిగారు. చెప్పాను. మీ అబ్బాయి ఏం చేస్తాడంటే పాలిటెక్నిక్ కాలేజీలో చేస్తాడండి మేనేజర్గా అని చెప్పాను. అప్పుడప్పుడు వచ్చి రాసుకుంటారు కదా, అట్లే అనుకున్నా నేను. సరే అని చెప్పేసి పిల్లల పేర్లు అడిగారు, పిల్లలు అవి రాసుకున్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే స్కూల్లో చేస్తుందని చెప్పాను నేను. ఇక అంతే. సరే అని రాసుకొని అటు తిరిగారు. మా ఆయన పేరు కూడా అడిగారు, కృష్ణారెడ్డి అని చెప్పా. అటు తిరిగారని నేనేగా ఇటు తిరిగిన ఇంట్లోకి పోవటానికి. ఊరికొచ్చి ఇక నాకు మూసేశారు. ఇక మూసేసరికి చూస్తున్నా కానీ మూసారు. ఇంకొక ఆయన వచ్చిండు, గట్టిగా పట్టుకున్నాడు. ఇద్దరు పదండి లోనకన్నారు. తాళాలు ఇయ్యన్నారు. లేవండి ఇంట్లో తాళాలు లేవు, ఏం లేవు, మీరెవరు పోండి బయటకన్నా. అంతే. ఇక నాకు ఇంకేం తెలియదు. మరి ఆ తాళాలు వాళ్ళకి ఎట్ట దొరికినాయో, నేనే ఇచ్చానా, నేనే తీసానా, ఇక నాకు తెలియదు. చూస్తున్నా కానీ నాకు తెలియదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.